పశ్చిమ బెంగాల్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 89.99% పోలింగ్ నమోదైందని తెలిపింది ఈసీ. పోలింగ్ ముగిసిన కేంద్రాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పింది ఈసీ. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగాల్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరిగే పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ టీఎంసీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచే సీఎం టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల లీడర్లు ఓటర్లను ఆకర్షించడానికి తీవ్రంగా శ్రమించారు. సువేందు అధికారి భవానీపూర్తో పాటు నందిగ్రామ్లోనూ పోటీ చేశారు. సీఎం మమత మాత్రం కేవలం భవానీపూర్ నుంచే బరిలో ఉన్నారు. ఎన్నికల్లో టీఎంసీ దొంగ ఓట్లు వేయిస్తోందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. అటు కేంద్ర బలగాలతో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు. బెంగాల్తో పాటు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలను మే 4వ తేదీన ప్రకటించనుంది ఎలక్షన్ కమిషన్. మరోవైపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాసేపట్లో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. कैंडिडेट को बूथ में नहीं जाएगा, ममता नहीं घुमा। मैं 14 कंपार्टमेंट में गया है 70 बूथ में, ममता बनर्जी 4 कंपार्टमेंट में गया है 20 बूथ में, तो उनको भी राइट है 267 में जाने के लिए। 96 वो वोटिंग सेंटर है, मेरा भी राइट है। मैं तो पत्रकार आप लोग को भी मैं गुंजाइश किया कि बाहर रहो, वोटर को मत डिस्टर्ब करो। वो 50-60 आदमी लेकर घूम रहा था, मैं जब गया था घर में घुस गया। क्यों? असीम बोस का घर में बांग्लादेशी मुसलमान मुझे देख के उनका वोटर लिस्ट नाम चला गया ना, इसलिए थोड़ा बांग्लादेश का जो मुसलमान का स्लोगन है जय बांग्ला कर रहा था, मैं काफी 15 मिनट तो अलाउ किया, बोलने दीजिए कैमरा में। इसमें तो मेरा 10,000 वोट बढ़ गया ना। हिंदू जाग चुका है, सब हिंदू तांता लगा रहा है, बोले हमारी हिंदू भाई के ऊपर अत्याचार कर रहा है मुसलमान लोग, हम लोग को पहले वोट दे देना चाहिए हिंदू भाई को। मेरा तो फायदा ही हुआ। और उसका बाद जब सेक्टर ऑफिसर आया, आरओ आया, सबको मैं फोन करके ऑब्जेक्शन किया। రైట్ కి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? శిరీష, బెంగాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వారికి మాత్రమే ఇక ఓటుకు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా పోలింగ్ అంతా కూడా కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో అంతా కూడా ప్రశాంతంగానే సాగింది. రికార్డు స్థాయిలో పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు సుమారు 90% వరకు కూడా పోలింగ్ అనేది కూడా జరిగినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫస్ట్ ఫేజ్ లో జరిగినట్టుగానే రికార్డు స్థాయిలో సెకండ్ ఫేజ్ లో కూడా రికార్డు స్థాయి నెంబర్లు అనేది కూడా కనిపించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. 93-94% వరకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. చివరి గంటలో ఏ మేరకు పోలింగ్ జరిగేదాని మరి కాసేపట్లోనే క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. ఇక పూర్వ బార్దర్ అనేటువంటి ఏరియాలో జిల్లాలో సుమారు 92.46% పోల్ పర్సెంట్ అనేది కూడా జరిగింది. అక్కడే ఇప్పటి వరకు హైయెస్ట్ గా జరిగింది. తర్వాత హుగ్లీలో 90%, సౌత్ కోల్కతా, నార్త్ కోల్కతాలో 87% నుంచి 86% పోలింగ్ అనేది కూడా జరిగింది. ఇక నాథియాలో సుమారు 90% వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా సెకండ్ ఫేజ్ లో 142 స్థానాలకు గాను పోలింగ్ అనేది కూడా నిర్వహించారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక పండుగ వాతావరణంలో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో, నాథియాలో ఒక ప్రాంతంలో బీజేపీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ ని టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేసినటువంటి ఘటన కావచ్చు. ఆ తర్వాత పాల్తాలో ముఖ్యంగా ఆ పోలింగ్ బూత్ లో
కీలకంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్యాంపరింగ్ జరిగినట్లుగా ఆధారాలు అనేది కూడా బయటకు రావడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా కీలకంగా భవానీపూర్లో కొంత ఉద్రిక్తతకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా టీఎంసీకి సంబంధించినటువంటి అధినేత్రి మమతా బెనర్జీ అలాగే సుగంధి అధికారి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఇద్దరు ఒకేసారి పోలింగ్ స్టేషన్ కు వెళ్లడం, అక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సుగంధి అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా మిగతా అంతా కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే సాగింది. మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా బెంగాల్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి సుమారు 40,000 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా రీపోలింగ్ కి అవకాశం లేకుండా ఎలక్షన్స్ అనేది కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక సెకండ్ ఫేజ్ లో కూడా కేవలం పాఠాలు తప్ప మిగతా అన్ని ఏరియాస్ లో కూడా పోలింగ్ అంతా కూడా సజావుగానే సాగింది. మిగతా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడన్నా రీపోలింగ్ సంబంధించి నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. మొత్తంగా 100% వెబ్ కాస్టింగ్ తోటి పూర్తి స్థాయిలో సెంట్రల్ ఫోర్సెస్ భద్రతతోటి ఎలక్షన్స్ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. వాటిపైనే ఇప్పుడు ప్రధానంగా విమర్శలు అనేది కూడా వస్తున్నాయి. ముఖ్యంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించినటువంటి తీవ్రంగా తప్పుపట్టింది. మొత్తంగా సెంట్రల్ ఫోర్సెస్ సెక్యూరిటీకి సంబంధించి సెంట్రల్ ఫోర్సెస్ ని పూర్తిగా డిప్లాయ్ చేయడం, వారంతా కూడా బార్డర్ లో డ్యూటీ చేయాల్సినటువంటి వారిని కేవలం ఒక పొలిటికల్ పార్టీని కాపాడేందుకు ఉపయోగించుకోవడం ఏంటంటూ కూడా తను క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సెంట్రల్ ఫోర్సెస్ బెంగాల్లోనే ఉంటాయంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ బెంగాల్లో సెంట్రల్ ఫోర్సెస్ అంత స్థాయిలో డిప్లాయ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటూ కూడా టీఎంసీ నుంచి క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి. అయితే ఓటమి భయంతోనే మమతా బెనర్జీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఓవరాల్ గా పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయినట్లే. అయితే కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా సుమారు 500 కంపెనీలకు సంబంధించినటువంటి సెంట్రల్ ఫోర్సెస్ బెంగాల్లోనే ఉండనున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక పోలింగ్ కి సంబంధించి కీలకంగా 2 ఫేజుల్లో బెంగాల్కు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించింది. 2 ఫేజుల్లో కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇటు పొలిటికల్ పార్టీస్ కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఆ పిలుపు చాలా మేరకు పనిచేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదు కావడం, అది ఎవరికి మేలు చేకూరుస్తుంది అనే దానిపైన ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ ఉంది. కీలకంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కీలక మార్పులకు కూడా రాజకీయంగా కీలక మార్పులకు కూడా ఒక నాంది పలికేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎన్నికలు ఇవి. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్కు సంబంధించి 2 రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో ఎవరి వైపు ప్రజలు ఉన్నారు అనేది దేశ ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. ఈ 2 రాష్ట్రాల ఫలితాలు అనేది కూడా కీలకంగా మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికలు అనేది కూడా జరిగింది. ఆ సందర్భంలోనే ఈ ప్రచారంలో బీజేపీ అంశాన్ని ప్రధానంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీస్ వల్లే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు వీగిపోయిందంటూ కూడా ప్రచారాన్ని కీలకంగా ప్రధాని సహా కీలక నేతలందరూ కూడా దాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుని ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే పొలిటికల్ గా ఉన్నటువంటి సినారియోస్ వేరు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ వేరు, వాటికి ఆధారంగా చేసుకుని ప్రచారాన్ని ఇటు స్థానికంగా ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, తమిళనాడులో డిఎంకే కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కావచ్చు, వాటిని హైలైట్ గా చేస్తూనే ప్రచారాన్ని అంతా కూడా సాగించింది. అయితే ఈ బీజేపీ లేవనెత్తినటువంటి నినాదం గెలుస్తుందా, లేకపోతే ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన ప్రజలు మొగ్గు చూపుతారా అనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది 4వ తారీఖున. అయితే సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా రాబోతున్నాయి కాబట్టి ఒక గ్లింప్స్ లాగా ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది, ప్రజలు ఏవైపు మొగ్గు చూపారనే దానిపైన ఒక కొంత మేరకు స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శిరీష, Number 1, they are going. Number 2, from yesterday night they started atrocities and they arrested so many of our people. Though there is a court order, it is a contempt of court. We have sent our notices to the concerned authority.
But I have never seen this type of democracy. But instead of that, I am saying they have debuted the press media that whatever তারা যেটা বলবে সেটা এসকে দেখাতে হবে যে বিজেপি সার্ভে আমি বলছি নো 50 is here and Trinamool is winning and CRPF cannot torture like this. See, no state police is there. None of the booths are state police. None of the booth. All they are captured. Is it their duty? They should secure the border. Instead of secure the border, they are securing one political party. I'm sorry, I have never seen this type of thing. Because in my life, I'm fighting my election since 1984. And this time the atrocities is terrible. এত atrocity হচ্ছে, এত অত্যাচার হচ্ছে। Even আমার পাড়ায় দুটো পর্যন্ত মেয়েদের মেরেছে। আর কয়েকটা ওসি নিউলি ডেপুটেড হয়েছে। কালীঘাট, ভবানীপুর, লাইক দিস চিত্রা। কি যে করছে আর কি যে না করছে আপনারা কল্পনা করতে পারেন। कैंडिडेट बूथ में नहीं जाएगा, ममता नहीं घुमा। मैं 14 कंपार्टमेंट में गया है 70 बूथ में, ममता बनर्जी 4 कंपार्टमेंट में गया है 20 बूथ में। तो उनको भी राइट है 267 में जाने के लिए। 96 वो वोटिंग सेंटर है, मेरा भी राइट्स है। मैं तो पत्रकार आप लोग को भी मैं गुंजाइश किया कि बाहर रहो, वोटर को मत डिस्टर्ब करो। वो 50-60 आदमी लेकर घूम रहा था, मैं जब गया था घर में घुस गया। क्यों? असीम बोस का घर में बांग्लादेशी मुसलमान मुझे देख के उनका वोटर लिस्ट से नाम चला गया ना, इसलिए थोड़ा बांग्लादेश का जो मुसलमान का स्लोगन है जय बांग्ला कर रहा था, मैं काफी 15 मिनट तो अलाउ किया। बोलने दीजिए कैमरा में। इसमें तो मेरा 10,000 वोट बढ़ गया ना। हिंदू जाग चुका है, सब हिंदू तांता लगा रहा है, बोले हमारी हिंदू भाई के ऊपर अत्याचार कर रहा है मुसलमान लोग। हम लोग को पहले वोट दे देना चाहिए हिंदू भाई को, मेरा तो फायदा ही हुआ। और उसका बाद जब सेक्टर ऑफिसर आया, आरओ आया, सबको मैं फोन करके ऑब्जेक्शन किया। కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. 5 రాష్ట్రాల్లో ఎవరు అధికారం దక్కించుకున్నారనే దాన్ని ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో మమతా మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తారా లేదా బీజేపీ పాగా వేస్తుందా అనేది తేలనుంది. ఇటు కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఏది అధికారం దక్కించుకోనుందనేది ఉత్కంఠ నెలకొంది. పాండిచ్చేరి, అసోం, తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ఎవరికి జై కొడతాయనేది ఆసక్తిగా మారింది. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. 5 రాష్ట్రాల్లో ఎవరు అధికారం దక్కించుకుంటున్నారనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో మమతా మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తారా లేదా బీజేపీ పాగా వేస్తుందా అనేది తేలనుంది. ఇటు కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఏది అధికారం దక్కించుకోనుంది ఉత్కంఠ నెలకొంది. పాండిచ్చేరి, అసోం, తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ఎవరికి జై కొడతాయనేది ఆసక్తిగా మారింది.